నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ. గత వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రత, భరోసా ఇచ్చామని స్పష్టం. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. తనకు జాతీయ స్థాయిలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారం లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగానికి ఆత్మీయ విందు ఇచ్చారు. డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ పేరుతో అమరావతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రులు, అధికారులు, ఉద్యోగులే అసలైన విజేతలని సీఎం ఈ సందర్భంగా అభివర్ణించారు. విందు కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృతంగా చర్చించారు. టీడీపీ జెండాలోనే కార్మికుల కోసం చక్రం చిహ్నంగా ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పమిడిముక్కల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరిమి కొట్టారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్మికులు తిండి లేక పస్తులు ఉన్నారని, వారి జీవితాలను లోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రత, భరోసా ఇచ్చామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. మన జెండాలో కూడా నాగలి, ఇళ్ళు, అలాగే చక్రం చిహ్నాలుగా ఉన్నాయి. అందులో కార్మికులకి చక్రం చిహ్నంగా పెట్టిన గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది సిస్టాన్ని ఫాలో అయ్యారు. త్వరగా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాడు ఆయన. ఒక విజనరీ ఉన్న నాయకుడు లేకపోతే ఏమవుతుంది రాష్ట్రం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఇటు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఊచకోతకు గురయ్యారు. మరి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడులు లక్షల కోట్లు వస్తా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది ఈ మంచి ప్రభుత్వాన్ని. కాకపోతే ఆల్రెడీ ఎప్పుడైతే అమరావతి అభివృద్ధి పనులు కానీ, ఇక లక్షల కోట్ల పెట్టుబడులు రావటం కానీ, ఆల్రెడీ 20 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ ఉపాధి పొందుతా ఉన్నారు. గత ప్రభుత్వం కనీసం 365 రోజుల్లో 80 రోజులు కూడా పని దొరకని వైనం, ఇటు ఇసుకని బంగారంగా అమ్మటం, అలాగే వస్తున్న పెట్టుబడుల్ని తరిమి కొట్టడం కమిషన్ల కోసం. మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదు, అభివృద్ధి అంటే భవనాలు కట్టే కార్మికులు వాళ్ళ జీవిత పరిణామాలు మెరుగుపడాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే డూప్లికేషన్ పేరుతో 1214 మెమో రిలీజ్ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేయటం, వాళ్ళు పని దినాలు లేకుండా వాళ్ళని రోడ్డు మీద పాడేయటం, వాళ్ళ జీవితాల్లో చిమ్మ చీకటి నెలకొంది. మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1214 మెమోని క్యాన్సిల్ చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వడంతో పాటు పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు రావటం వల్ల ఈ 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితికి మనం వచ్చామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్ అనేది ఒకటి ఈ రోజున పైలట్ ప్రాజెక్ట్ కింద 5 నగరాలను ఎన్నుకోవటం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
15 పైలట్ ప్రాజెక్ట్స్ కింద 15 నగరాల్లో చేయమని చెప్పడం జరిగింది. జట్టు కూలీలు కార్మికులు అందరూ రోడ్డు మీద పని కోసం నిరంతరం వెయిట్ చేయటం, కొంతమంది యజమానులు తక్కువ వేతనాలకే వాళ్ళని పనికి తీసుకెళ్ళటం, ఇవన్నీ అధిగమించాలి. వాళ్ళకి వాష్రూమ్స్ సదుపాయం కానీ విశ్రాంతి సదుపాయం కానీ వాళ్ళ స్కిల్ పెంచే విధంగా ఈ లేబర్ అడ్డాస్ని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడం గొప్ప పరిణామం. అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అదే విధంగా వాళ్ళ ఆరోగ్యం విషయంలో పూర్తిగా కట్టుబడి ఉండి మరి వాళ్ళందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేయమని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం కార్మికుల కోసం ఏ రోజు కూడా ఒక ఇటుక కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ను కూడా కేవలం జీతాలకి అలాగే ఇండెంట్లకి మాత్రం ఖర్చు పెట్టి మిగతా డబ్బులు వెనక్కి పంపేవారు. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 ఈఎస్ఐ హాస్పిటల్స్ని నిర్మించడమే కాకుండా 57 డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా మరి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుందనే భావంతో మేము పనిచేస్తా ఉన్నాం. సంక్షేమం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో దాదాపు 41 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో శాఖల వారీగా మనం చూసుకున్నప్పుడు ముందుగా హోంశాఖకు సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లనే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ 2 కారణాల చేత
దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు. అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీకు డీటెయిల్ నోట్స్ ఇస్తాం. 354 కోట్ల 23,81,192 అంత డీటెయిల్గా ఇస్తాం. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మార్క్ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం, గవర్నమెంట్ గ్యారంటీ కోసం ఇవాళ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. R&Bకి సంబంధించి కీలకమైనటువంటిది, కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్గా ఇప్పటిదాకా మనం పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 రాష్ట్రంలో అటు సామాన్య ప్రజలను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రేనని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కష్టాలు కేవలం ఏపీలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన, బంకుల వద్ద ప్రజలు పగలు రాత్రి అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. ఏదో ఒకటి వార్తలు తెస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోని ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఈ రోజున పెట్రోలు, డీజిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న 2 వీలర్స్ కాడి నుంచి రైతులు మరి వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లలో కానీ, అదేవిధంగా ఆటోలు నడుపుకుంటున్నటువంటి మరి పుట్టకూట కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అనే ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేని పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళ మీద అనుమానంతో అసలు వాళ్ళకు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏది కూడా ఇవ్వకపోవడం మూలాన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది. 2-3 కలిసి దాన్ని తోసుకురావడం జరిగింది పెట్రోల్ బంకుల దగ్గరికి. ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, కృత్రిమ కొరత సృష్టించడం జరిగింది. ఎక్కడా లేకుండా ఇక్కడ ఎట్లయితుంది మరి? ఆ కుట్రలో, ప్రభుత్వ కుట్రలో మరికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు అన్ని దగ్గరలా ఏమిటి ఇలాగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మరి అడిగితే దానికి ఒక ఇది రాద్ధాంతం మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి షో చేయడం. ఎక్కడైనా ఒక సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్స్ లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి పోయి చూసి వాళ్ళ మీద విజిలెంట్గా ఉండి సూపర్వైజ్ చేసి సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సవతి తల్లి ప్రేమగా చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఒకేసారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ నియమిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాదు. ప్రజలలో ఒక భాగం, అందరూ ఉద్యోగులైనా ప్రజలైనా ఒక భాగమే, కానీ ఏదో ప్రజలు తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు. అయినా కూడా వాళ్ళ మీద సౌతి తల్లి ప్రేమ. వాళ్ళని కావాలని అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ని పక్కన పెట్టి వాళ్ళకు నానా రకాలుగా
మరి ఎట్లంటే వాళ్ళని చెప్పాలంటే ఒక విధంగా కూలీల్ని, వలస కూలీలు ఉంటారు చూడ, ఆ కూలీల్ని ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గరికి డిప్యూట్ చేసే టైపులో, అంటే ఈ పెట్రోల్ దగ్గర, డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీళ్ళని వాడాలా అనేటువంటి ఉద్దేశంగా రాత్రి 8 నుంచి పొద్దున్న 8 దాకా మీరు కాపలాగా అయ్యండి అని చెప్పేసి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వెంకమ్మ, మహంకాళి అమ్మ, గంగాదేవి, పోతురాజుల జాతర మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ నాగరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞాలు, యాగాలు నిర్వహించారు. గ్రామంలోని పూరిగొడుసు నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపు నిర్వహించారు. చలివిడి పానకం, రవిక, చీరతో అమ్మవారికి ప్రత్యేక కానుకలు సమర్పించారు. ఆదివారం సాయంత్రం వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ వివరించింది. శనివారం ఉదయం నిర్వహించే ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారని ఆలయ కమిటీ పేర్కొంది. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ వారి యొక్క 5వ వార్షిక జాతర తీర్థ మహోత్సవాలు భక్తులు, దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ఈ వార్షిక జాతర మహోత్సవాలు మే నెల 1, 2, 3 తారీఖులు నిర్వహించబడుతున్నవి. 3వ తారీఖు ఆదివారం రోజున అఖండ అన్న సమారాధన నిర్వహించబడుతున్నది. మహదేవపట్నం మహంకాళమ్మ అంటే చాలా విశేషమైనటువంటి పేరు. ఈ ఊరి ఆడపడుచులు కానీ, ఈ ఊరి కోడళ్ళు కానీ ఏది అడిగితే అది నెరవేర్చేటువంటి వరాల కల్పవల్లి మహదేవపట్నం మహంకాళమ్మ తల్లి. ఈ ఊరే కాకుండా పొరుగురు నుంచి కూడా వచ్చి, గురువుగారు మేము ఈ కోరుకున్నాం, మాకు వివాహం కలిగింది, మాకు ఉద్యోగం వచ్చింది అనేటువంటి విశేషాలు, చాలా అద్భుతమైన విశేషాలు అందరూ చెప్తూ ఉంటారు. అలాగే భక్తులందరూ కూడా ఏది అనుకుంటే ఆ కోరికలు తీర్చే వరాల కల్పవల్లి మహదేవపట్నం మహంకాళమ్మ. ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ, భక్తులకి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవాలయ కమిటీ, ఉత్సవ కమిటీ, ఈ గ్రామ పెద్దలందరికీ ఆ తల్లి ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచి, ఎవరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక నెరవేర్చి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణం తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వేండ్ర త్రినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద మంత్రాల సాక్షిగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాంశు శుక్ల నేతృత్వంలో ప్రతి వారం గ్రామ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించేందుకు పల్లె వీక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నేరుగా గ్రామాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, నీటిపారుదల పనులను తనిఖీ చేస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అనంతవరంలో పర్యటించిన కలెక్టర్ ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హౌసింగ్ కాలనీలు, మినీ గోకులం యూనిట్లను తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడం, పింఛన్లు, రేషన్ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించారు. అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్ర స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డువామా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్ అంటే 20 పైన హెచ్ఓడీస్ ఇక్కడే రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్య ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా, లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ గ్రామం దీని పక్కనే కూడా గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చే ఇలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడెక్కడ ఎవరికి అర్హత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఉంది లేకపోతే డీకేటీ ల్యాండ్ ఉంది, ఆ రైట్స్ సరిగా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, అంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కడ ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. సో దీనికి మా పిఓఐటీడీఏ ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజు వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు లేకపోతే అస్సలు మంచి బతకలేరు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి ఫస్ట్ ఇది మినిమం బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇది కూడా అందరికీ ఈ గ్రామంలో ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. దీంతోపాటు ఆధార్ కార్డు వస్తే వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీ యానాదీలో దీనిలో కూడా చాలా చల్ల యానాదీస్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ సంక్షేమ ప్రోగ్రాం పెట్టాలి అనేది ఆలోచనతో వాళ్ళకి రేషన్ కార్డు, కొంతమందికి ఏవై కార్డ్స్ అంటే 35 kg కార్డ్స్ కూడా ఈరోజు నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో చూసినప్పుడు గోకులం కట్టారు. ఆ గోకులంకి చాలా బాగా డిమాండ్ ఉంది. అది మిగతా వాళ్ళు కట్టారు, వాళ్ళకి కొంచెం బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 20 మంది పైన ఇక్కడే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ. గత వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రత, భరోసా ఇచ్చామని స్పష్టం. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. సిసిసిన సమాప్తం. నమస్కారం.